అత్యంత వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే జిల్లాల్లో అతి స్వల్ప వర్షపాతం కురిసే అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో గతంలో నెలకొన్న కరువు కాటకాల పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి భిక్షాటన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారిని పిలిచి ఈ జిల్లాలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కరువు కాటకాల వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆ రోజు 22,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ జిల్లాలో ఇంత కరువు కాటకాలు ఎందుకు ఉన్నాయి, ఈ కరువు కాటకాలను మనం ఏ విధంగా అధిగమిస్తే పేద బడుగు బలహీన వర్గాలు నిలదొక్కుని గౌరవంగా తలెత్తుకొని జీవిస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ఈ వలసల నివారణ కోసం ఏదైనా ఒక మంచి పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు అందరూ కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చర్చ పెడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ దేశంలో కరువు నివారణ కోసం అనంతపురం జిల్లాలోనే కాదు ఈ దేశవ్యాప్తంగా కరువును నివారించాలంటే ఏదైనా ఒక మంచి బృహత్తకరమైన పేదల కోసం ఉపయోగపడే పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు అనంతపురం జిల్లా బండ్లపల్లి దగ్గర ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి మొన్నటి వరకు ఆ పథకాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో మొన్నటి వరకు ఆ పథకాన్ని రన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతటి వరకు కూడా పేద బలహీన వర్గాలందరూ కూడా ఏ ఊర్లో ఆ ఊర్లో వాళ్ళే అక్కడే ఎప్పుడైతే వాళ్ళు పని కావాలి అని అడిగితే అక్కడ 10 రోజుల్లో పని కల్పించే విధంగా ఖచ్చితంగా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి, ఎందుకంటే పని అనేది పని హక్కు, మా హక్కు, పని కావాలనేది మా హక్కు అనే విధంగా తీసుకొని వచ్చి ఆ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపకల్పన చేస్తే ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే ఈ దేశానికి గాడ్ ఫాదర్, అంటే తండ్రి తర్వాత మనకి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఈ దేశానికి తండ్రి లాంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అలాంటి ఏ పార్టీకి సంబంధం లేకపోయినప్పుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరును ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి ఏదో ఎవరికి కూడా నోరు తిరగనటువంటి విధంగా కనీసం మీరు ఏదో ఒకటి మీ ఇష్టం ఏ పేరన్నా పెట్టుకోండి, కానీ మహాత్మా గాంధీ అనే పేరును మీరు ఎందుకు తొలగించారు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి అంత కష్టపడి వాళ్ళు దేశానికి స్వతంత్రం తీసుకొని వస్తే అలాంటి వ్యక్తి, ఈ దేశానికి తండ్రి లాంటి వ్యక్తి పేరును మీరు తొలగిస్తారంటే మీరు ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేయడంతో, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనుమరుగు చేయడంతో పాటు మరిన్ని చోట్ల మహాత్మా గాంధీ పేరును తొలగించే విధంగా ఈరోజు ముందడుగు వేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. అది ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క పథకంతోనే ఆదుకోకుండా మహాత్మా గాంధీ శీలాన్ని శంకించే విధంగా మహాత్మా గాంధీ ఏదో పొరపాటు చేశాడు, ఏదో దేశాన్ని విడగొట్టాడు అనే విధంగా ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఆ రోజున్న పరిస్థితులు ఏంది, ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు వాళ్ళ స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి మనకి ఇచ్చి ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకి ఇచ్చిన హక్కులు కాదా ఇవి? ఈరోజు నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నావు అంటే దానికి కారణం డాక్టర్ బాబా అంబేద్కర్ గారు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం. ఇవన్నీ వదిలేసి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, ప్రజల హక్కులను కూలదోస్తాం. ఈరోజు ఈ నిజంగా పేద బడుగు బలహీన వర్గాలని హక్కులను ఈరోజు కాలరాయడం కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే గతంలో
ఈ ఉపాధి హామీ పథకానికి 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే 10% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ పెట్టుకునేది. కానీ ఈరోజు 40% స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఈరోజు మీరు రూపకల్పన చేశారే. ఈరోజు ఒక కుక్కను పిచ్చి కుక్క అని చెప్పేసి ముద్ర వేసి ఏ విధంగా చంపడానికి ముందే వీళ్ళు ఏ విధంగా ఆ కుక్కను పిచ్చి కుక్క అని ప్రజల్లోకి మాట వేస్తారో అదే విధంగానే ఈరోజు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే విధంగా ఈ పథకాన్ని చంపాలనే ఉద్దేశంతోనే ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని 60% మాత్రమే మేము భరిస్తామని చెప్పడం నిజంగా ఖచ్చితంగా ఇది పిచ్చి కుక్కను చేసి చంపే విధంగానే ఉంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ 40% నిధులు కేటాయించి ఆ 40% నిధులు ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో కూడా సాధ్యం కాదు. కానీ మనలాంటి ఇంకా అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాగిల పడకోకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా మాట్లాడండి చంద్రబాబు గారు అని మేము అడుగుతా ఉన్నాం. మీరు కూడా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రజల కోసం మేము ప్రశ్నిస్తామని చెప్పి మీరు వచ్చారే, ఈరోజు మీరు ఏం చేస్తున్నారో అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు మరోసారి వలసల కూలీలుగా ఏదో పట్టణ ప్రాంతాల్లో ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కూలికి పోయే పరిస్థితికి దిగజారుస్తారా మీరు? ఈరోజు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో గౌరవంగా తలెత్తుకొని వాళ్ళు జీవించే విధంగా ఉంచడం వదిలేసి ఈరోజు మీరు మరోసారి వలసను ప్రోత్సహిస్తారా? ఇదేనా మీరు పరిపాలించే విధానం? ఇదేనా మీరందరూ కూడా మీరు అధికారంలో మీరు కూడా ఒక భాగస్వాములే కదా బీజేపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. మీరు ఎందుకు మాట్లాడరు? మీరు మాట్లాడకపోవడం నిజంగా కూడా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రశ్నించడం కోసమే ఈ రేపు అంటే బండ్లపల్లిలో 2వ తేదీ నుంచి మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ పేరుతో బండ్లపల్లిలో 2వ తేదీ ప్రోగ్రాం అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 3వ తేదీ సెట్టూరు మండలం 5 కల్లు అనే విలేజ్లో ఒక మారుమూల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు సెట్టూరు మండలం 5 కల్లు గ్రామానికి విచ్చేసి అక్కడ రచ్చబండ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకొని ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఏ విధంగా 90% నిధులు ఇచ్చే విధంగా ఉండేదో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా ఇచ్చే విధంగా ఇక్కడున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఇక్కడున్న పని కల్పించే హక్కులను మేము కాపాడడం కోసం ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఖచ్చితంగా కష్టపడతాం. ఖచ్చితంగా ఈ పథకాన్ని పునరుద్ధరించేంత వరకు మేము ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడి ఖచ్చితంగా ఈ పేద ప్రజల పక్షాన మేము నిలబడతాం. కాబట్టి దయచేసి 3వ తేదీ 5 కల్లు గ్రామంలో నిర్వహించే ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా దిగ్విజయం చేసి అక్కడున్న పరిస్థితుల్ని మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి వివరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.